కావాలి. కళ్ళు ఎవరికి లేకుండా వాళ్ళందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నారు కదా, అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. మా పరిశుద్ధ స్తోత్రం ప్రభా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదనైనా ఈ దినము చిల్డ్రన్ క్రిస్మస్ ఇదనైనా ప్రభా లోకమంతా ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ పుట్టిన దినము అందరూ కూడా ఒక్కరు కూడా ప్రభా ఇంట్లో ఉండిపోకుండా సంతోషంగా ఎన్ని దుఃఖము, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు ఉన్నప్పుడు కూడా అదన్నీ పక్కన పెట్టేసి నా యేసుక్రీస్తు కోసం ఈ లోకంలో వచ్చారని తెలుసుకుని వారి కొరకు ఇది ప్రభా వాళ్ళు అందరూ ఆరాధిస్తూ ఉన్న సమయంలో మేము కూడా ప్రభా ఇక్కడ సాగర్ నగర్ రివైవల్ వర్షిప్ సెంటర్లో మేము కూడా ఆరాధించడానికి చిల్డ్రన్ అందరూ కలిపి చక్కగా ఆటలు పాటలు అన్ని పాడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలు చిన్న పిల్లలందరూ కూడా ఎన్నో డాన్సులు, పాటలు, స్కిట్లు చేయడానికి వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించండి ఆయన. అలాగే మా మధ్యలో పాస్టర్ గారు కూడా ఉన్నారు. పాస్టర్ గారు మంచి కథలు చెప్పినప్పుడు పిల్లలందరూ చక్కగా వినడానికి సహాయం దయచేయండి. కూడా వచ్చిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు పాడతారండి. మన అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. పిల్లలు అందరూ సైలెంట్ గా ఉండి స్పెషల్ సాంగ్ పాడతారు. మన సండే స్కూల్ చిల్డ్రన్ వచ్చి పాటలు పాడతారు. మీరు అందరూ కూడా విని చక్కగా ఆనందించాలి. ఓకేనా? అర్థమైంది? అందరూ కూడా కూర్చొని
జయించినాడు శ్రీయసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షించుటకు అక్షయా మార్గము నడిపించే మానవుడే నిజమే నిజాలే దినవరుడై ఉదయించే రేడు నేడు ధరించినడు ఆనందం అద్భుతం రేడు నేడు ధరించినడు సంతోషం సమాధానం రేడు నేడు ధరించినడు ఆనందం ఆనందం అద్భుతం అద్భుతం రేడు నేడు ధరించినడు సంతోషం సంతోషం సమాధానం సమాధానం. సంబరమే మొదలాయే ఈ రోజే జనించిన రాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే ఆకాశమంతా పట్టణుడు పసిబాలుడిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టణుడు బాలుడిగా పుట్టినాడు నన్ను చేరదు వచ్చి యేసునాథుడు రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే చూపులకు చెక్కానోడే సుందరుడే ఆసామి బండారు సంబ్రాని బోరమనిచ్చి వచ్చాడే చూపులకు చక్కానోడే సుందరుడే ఆసామి బంగారు సంబ్రాని బోరమనిచ్చి వచ్చాడే ఓయోయోయోయే తందానాలే తందానాలేనా ఓయోయోయోయే తందానాలే తందానాలేనా ఓయోయోయోయే తందానాలే తందానాలేనా ఓయోయోయోయే తందానాలే తందానాలేనా జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాస్టర్ గారు పిలుస్తాం, మంచి కథ చెప్తారు మీకోసం. కథ చెప్పిన తర్వాత అప్పుడు మన డాన్స్లు అన్ని పాటలన్నీ పాడుకుంటాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు పాస్టర్ గారు వస్తారు కదా, చప్పట్లు కొట్టి పాస్టర్ గారికి చెప్తాం. మెరీ క్రిస్మస్. క్రిస్మస్. ఇప్పుడు పాస్టర్ గారికి చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. బాగున్నారు అందరూ? నేను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చక్కగా చిన్నప్పుడు సండే స్కూల్ చక్కగా నేర్చుకునేవాడిని నేను కూడా. వెరీ గుడ్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు మీరంతా? చేతులు చూపించాలి. బొమ్మలా కూర్చున్నారు కదా, చెప్పేటి పైకి. వెరీ గుడ్. ఇంకెంతమంది సంతోషంగా ఉన్నారు? వెరీ గుడ్. నవ్వుతూ చెప్పండి ఒకసారి. నేను సంతోషంగా ఉన్నా చెప్పండి ఒకసారి. అందరూ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. అంతమంది హ్యాపీగా ఉన్నారు. ఇంటికి సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? గట్టి క్లాస్ కూడా ఉన్నారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఎంతమందికి మీకు యేసయ్య అంటే ఇష్టం? ఎందుకు ఇష్టం చెప్పాలి? ఎందుకు ఇష్టం? గొప్పవారు. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఇంకా 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 చెప్పు. నువ్వు కూర్చొని చెప్పరా నాన్న, పర్లేదు. మనం రక్షించేవాడు, ఇంకా మన కాపరి, ఇంకా 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 ఎందుకు ఇష్టం చెప్పాలి? మీరు అందరూ ఇష్టం అని చెప్పారు కదా. యేసయ్య ఎందుకు ఇష్టం మీకు? యేసయ్య మన కోసం ఏమైనా చేస్తాడు. వెరీ గుడ్. ఇంకా ఇంకా యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఇంకా రక్షకుడు, ఇంకా పాప విమోచకుడు. ఇంకెవరు చెప్పలేదు? వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి. మీరు ఎందుకు యేసయ్య అంటే ఇష్టం మీకు? యేసయ్య అంటే ఎందుకు ఇష్టం? నేను చెప్పనా? నేను చెప్పనా? నేను చెప్పనా? యేసయ్య చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. నాకు ఎందుకు యేసయ్య అంటే ఇష్టం అంటే తెలుసా? యేసయ్యనట ఏం అడిగినా ఇస్తారంట. డాడీ కొన్నిసార్లు ఇవ్వరు, మమ్మీ కొన్నిసార్లు కూర్చో అని తిడతారు కదా. మమ్మీ మమ్మీ ఎంతమంది తిడతారు మిమ్మల్ని? మమ్మీ తిడతారా మిమ్మల్ని? ఓకే ఓకే. డాడీ ఎంతమంది తిడతారు? ఎంతమంది? డాడీ కూడా తిడతారా? అమ్మో, ఏమని తిడతారు? డాడీ వదిలే, మళ్ళీ ఇక్కడ ఏమన్నా బాగుదేమో కదా. ఎందుకు తిడతారు చెప్పండి ఎవరన్నా ఒకరు? డాడీ ఎందుకు తిడతారు? ఏమా మాట వినకపోతే తిడతారు. వెరీ గుడ్. ఇంకా ఇంకెందుకు తిడతారు? ఇంకెందుకు తిడతారు? అల్లరి చేస్తే, తప్పు చేస్తే తిడతారు. ఇంకా 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 చెప్పిన పని చేయకపోతే, చదవకపోతే తిడతారా? నువ్వు చదవా? ఇంకా 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 చెప్పేశారా? ఇంకా కొత్తది చెప్పాలి. మీ డాడీ మీ మమ్మీ నేను ఎందుకు తిడతారో చెప్పండి. బూత్ పాట మాట్లాడుతున్నావు మరి. సరే 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 సరే, నీకు అర్థం అవ్వలేదేమో, నేను మళ్ళీ చెప్తాను, అడుగుతాను. ఓకే. మీ డాడీ మీ మమ్మీ మిమ్మల్ని ఎందుకు తిడతారు అది చెప్పండి సార్. ఏమా బాగలేకపోతే? ఏదైనా బయటకి వెళ్ళినప్పుడు ఏదైనా డ్రెస్ నాకు నచ్చింది, డాడీకి నచ్చిపోతే డాడీ చెప్పింది లేకపోతే అప్పుడు తిడతారు. ఎలాగ మనం చెప్పడం పని ఎక్స్ప్లెయిన్ చెప్పి ఇంకా ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. మీ డాడీ మీ మమ్మీ మిమ్మల్ని ఎందుకు తిడతారు? త్వరగా చెప్పాలి. మరి అన్ని నువ్వే చెప్పేస్తున్నావు. ఇక్కడ ఎవరైనా చెప్పండి. జాన్ నువ్వు చెప్పరా? మీ మమ్మీ మీ డాడీ నిన్ను ఎందుకు తిడతారు? అల్లరి చేస్తే తిడతారు. నిన్నెందుకు తిడతారు? అల్లరి చేస్తే నిద్ర అల్లరి చేస్తున్నారా? నిన్నెందుకు తిడతారు? నేను తిడతారా? డాడీ మమ్మీ ఎందుకు తిడతారు? మమ్మీ తిడతా? డాడీ తిడతారా? మమ్మీ గుడ్డా డాడీ గుడ్డా? మమ్మీ గుడ్డా. ఎందుకంటే మమ్మీ తిట్టదు కదా కదా. వెరీ గుడ్. ఓకే. మీ అందరిలో ఎవరు మమ్మీ అంటే, ఎవరికి మమ్మీ అంటే గుడ్డు, డాడీ అంటే గుడ్డు అడుగుతాను. మమ్మీ గుడ్డా డాడీ గుడ్డా అన్నాను. ఫస్ట్ ఇద్దరిలో ఒకళ్ళ గురించి చెప్పండి. మమ్మీ గుడ్ అన్న వాళ్ళు చెప్పండి. వెనకాతలే ఉన్నారు, చూస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. లేదు డాడీ చాలా గుడ్ అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. అరే కొన్ని చేతులు తగ్గట్లేదురా. వెరీ గుడ్. సరే, నేను కొన్ని మాటలు చెప్తాను. యేసయ్య మనము ఏమడిగినా ఇస్తాడు. ఎలాగా? ఏమడిగినా ప్రేమ. నన్ను నన్ను చూడరా, ఎవరున్నారు? కొన్నిసార్లు మమ్మీని ఏమైనా అడిగితే మమ్మీ ఏమి ఇస్తారా ఎవరంటే చెప్పలేము కదా. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే నోరు మూసుకుని కూర్చో అంటారు. అంతేనా కదా. కొన్నిసార్లు డాడీని ఏమైనా బయటికి షికారు తీసుకెళ్ళాను అనుకో, డాడీతో షికారు వెళ్ళాలి ఎంతమందికి ఇష్టం? బైక్ మీద
కానీ అన్నిసార్లు తీసుకెళ్తారా? ఒక్కొక్కసారి తిడతారు కదా. ఓకే, ఈ రోజు నేను మీకు ఏం చెప్తాను తెలుసా? మీకు ఏం కావాలంటే అది యేసయ్యని అడిగితే యేసయ్య మీకు ఇస్తాడు. ఎవరిని అడగాలి? యేసయ్యని అడిగితే యేసయ్య మీకు ఇస్తాడు. మమ్మీ మీకు ఏమని ఇవ్వకపోయినా, డాడీ ఏమని ఇవ్వకపోయినా ఫస్ట్ ఎవరిని అడగాలంటే మీకు ఏదైతే కావాలో అని ఫస్ట్. ఇప్పుడు మరి నువ్వు షికారు వెళ్ళాలనుకో, ఫస్ట్ ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. ఏమని అడుగుతావు? డాడీ నన్ను బయటికి తీసుకెళ్ళడానికి సహాయం చేయి అని అడగాలి. అప్పుడు వెంటనే జీసస్ ఏం చేస్తారంటే డాడీతో వెళ్ళి నెమ్మదిగా చెవులో మాట్లాడతారు. మీ బాబుని నువ్వు చక్కగా షికారు తీసుకెళ్ళండి అంటే డాడీ అనుకుని వచ్చి నేను ఇలాగ పెట్టలాగా ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారట. అంటే అప్పుడు నువ్వు చక్కగా హ్యాపీగా ఉంటావు. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరిని అడగాలి? సరే, నేను ముగ్గురు అడుగుతాను. మమ్మీని అడగాల, డాడీని అడగాల, జీసస్ని అడగాల? ఇంతవరకు ఎంతో మంది అలా అడుగుతున్నారు, ఎవరు అడగట్లేదు. ఫస్ట్ డాడీని అడుగుతున్నావు, ఫస్ట్ మమ్మీని అడుగుతున్నావు కదా. కానీ ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఫస్ట్ ఎవరిని అడగాలి? జీసస్ అడగాలి. అప్పుడు జీసస్ నీకు ఏం కావాలంటే అవి ఇస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు జీసస్ నీకు ఏం కావాలంటే అది నీకు ఇవ్వాలి అంటే జీసస్ ఎలా పడితే అలా అడిగితే ఎవరు? ప్రార్థన చేస్తేనే వెంటనే ఇచ్చారు. నిన్ను చూస్తారు ఒకసారి, నువ్వు మంచిదానివా బ్యాడా గుడ్డా అని చూస్తారు. ఏం చూస్తారు? నువ్వు గుడ్గా ఉన్నావా బ్యాడ్గా ఉన్నావా, నువ్వు బ్యాడ్ బాయా గుడ్ బాయా, నువ్వు బ్యాడ్ గర్లా గుడ్ గర్ల్ అని చూస్తారు. ఎలా చూస్తారంటే మూడు విషయాల్లో చూస్తారు. ఎన్ని విషయాల్లో చూస్తారు? ఈ 3 విషయాల్లో నువ్వు జీసస్ బాగా ఇష్టంగా ఉన్నావు అనుకో, నువ్వు ఏమైనా చేస్తావు. నీకు బాగా అంటే మార్నింగ్ కల్లా పెద్ద స్వీట్ వచ్చేస్తుంది మీ ఇంటికి. బిర్యానీ ఎంతమంది తెలుసు? బెంజమిన్ అన్నకి చిన్నప్పుడు తాబేలు తెలుసా? టార్టాయిస్ ఎంతమంది తెలుసు? టార్టాయిస్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ టార్టాయిస్ తాబేలు కావాలని నన్ను అడిగారు. నన్ను అడుగుతారా? నాకు తెలియదురా అన్నాను. వాళ్ళ మమ్మీని అడిగితే మమ్మీ కూడా టార్టాయిస్ ఎక్కడి నుంచి దొరుకుతాయా? దొరకవు కదా. అప్పుడు మేము ఏం చెప్పామంటే ప్రేయర్ చేసుకోమని చెప్పాం. ఇది ఆవిడ బీజాన్ని ఏం చేశాడు తెలుసా? యేసయ్యా నాకు టార్టాయిస్ కావాలి అని ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ కొండపై నుంచి ఒక చిన్న టార్టాయిస్ నడుచుకుంటూ మా ఇంటికి వచ్చింది. నేను మార్నింగ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా అంటుంది. ఏంటి ఇలాగా అంటుందని చూస్తే టార్టాయిస్ అక్కడ. వెంటనే టార్టాయిస్ అలా పట్టుకుని వెళ్ళి అలాగే బీజేపీ దగ్గర పెట్టగానే ఎంత హ్యాపీ అయిపోయాడు కదా. మనకి ఇష్టమైనది కావాలనుకో దొరికిందని ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. దాన్ని పట్టుకొని చాలా చక్కగా హ్యాపీగా ఉన్నాడు. సో ఎవరు ఇచ్చారు బిర్యానీకి? యేసయ్య ఇచ్చాడు. మీకు కూడా ఇస్తాడు యేసయ్య. ఓకేనా? కానీ యేసయ్య మీరు ప్రేయర్ చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మీకు ఇవ్వాలంటే ఫస్ట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మీ టీచర్ మీరు యొక్క ఇంట్లో వాళ్ళు ఎలాగైతే అబ్జర్వ్ చేస్తారో అలాగే జీసస్ కూడా మిమ్మల్ని చూస్తాడు. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటి ఏం చూస్తారో తెలుసా? నీవు రెగ్యులర్ గా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తున్నావో లేదో చూస్తారు. యేసయ్య నువ్వు చెప్పిన మాట విని నీకు ఏది కావాలా చేయాలంటే ఎవ్రీ సండే నువ్వు ఫస్ట్ చేయాలి సండే స్కూల్కి. ఎప్పుడు రావాలి? లాస్ట్ లో రావాలా, ఫస్ట్ లో రావాలా, మిడిల్ లో రావాలా? స్టార్టింగ్ లోనే వచ్చాయి. ఇది చూస్తాడు ఫస్ట్ యేసయ్య. ఏదైనా ఒక సండే కానీ నువ్వు చర్చికి రాలేదనుకో యేసయ్యకి చాలా పెయిన్, సఫర్ అవుతాడు. అయ్యో నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటాను. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎవ్రీ సండే కూడా చర్చ్కి సండే స్కూల్ రావాలి. ఎంతమందికి సండే స్కూల్ అంటే ఇష్టం? నిజంగానే ఇష్టమా? బాగుంటుందా సండే స్కూల్లో? పాటలు బాగుంటాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. రెండవది యేసయ్యకి చాలా ఇష్టమైనది ఏంటంటే తల్లి తండ్రి అంటే మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. ఇంటి దగ్గర ఏం చేయాలి? ఏ ముఖం ఎలా పెట్టేసరి? మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. ఒక ప్రశ్న, మమ్మీ డాడీ చెప్పిన మాట నేను వినట్లేదని అన్నవాళ్ళు ఎంతమంది చేసి చూపించారు? నిజంగా చూపించారు. యేసయ్య చూస్తున్నాడు రాత్రి. డాడీ చెప్పిన మాట, మమ్మీ చెప్పిన మాట నేను వినటం లేదు, నేను వినట్లేదండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను వినట్లేదు అన్నవాళ్ళు.
ఒకటి జాన్ కూడా ఒకటే అమ్మో 1 2 3 4 ఏసే చూస్తున్నాడు. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు నిజం ఒప్పుకున్నారు, తెచ్చేయండి. కానీ ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? డాడీ మమ్మీ చెప్పిన మాట ఏం చేయాలి? ఎందుకు వినాలి? కాదు, ఎందుకు వినాలి? ఈరోజు అసలు సబ్జెక్ట్ టాపిక్ వేరు మనకంతా. ఎందుకు తల్లి మన మమ్మీ డాడీ చెప్పిన మాట ఎందుకు చెప్పాలి? ఎందుకన్నా తెలుసా? నీకు ఏం కావాలంటే అది యేసయ్య నీకు సహాయం చేయాలంటే యేసయ్య ఏం చూస్తాడంటే మీ మమ్మీ డాడీ చెప్పిన మాట వింటారా లేదో చూస్తారు. మమ్మీ డాడీ చెప్పిన మాట వింటే ఎవరికి ఇష్టం తెలుసా? యేసయ్యకి ఇష్టం. ఆమేన్. యేసయ్య నీకు ఏం కావాలని ఇస్తాడే కూడా, ఏదైనా ఇవ్వగలరా? ఏమైనా ఇస్తాడు. నీకు ఏదైనా సరే నీకు యేసయ్య దగ్గర నుంచి రావాలనుకున్నట్లయితే ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు సండే స్కూల్కి రావాలి. రెండోది ఏం చేయాలి? మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. సరే, నేను ఒక 2 ప్రశ్నలు వేస్తాను. మమ్మీ చెప్పిన మాట ఎక్కడ వినాం మనం? ఎందుకు విన్నాం? ఫస్ట్ జాన్ గారు చెప్తాడు. మమ్మీ ఏం చెప్తే వినవరా? ఆలోచిస్తుంది మళ్ళీ వస్తుంది. ఓకే, మమ్మీ చెప్పిన మాట కానీ డాడీ చెప్పిన మాట కానీ నువ్వేమినో? నేను చెప్పిన ప్రశ్న అర్థమైందా? అర్థం అవ్వలేదా? నువ్వేమినో? నువ్వేమినో? ఫోన్ చూడొద్దంటే చూస్తుందంట అక్క. అప్పుడు అక్క స్టార్ట్ చేసింది కాబట్టి నువ్వు చెప్పరా? మమ్మీ ఏది చెయ్యొద్దు అంటే అదే చేస్తావు కదా, ఏం చెయ్యొద్దంటే అదే చేస్తావు కదా. ఏంటి అది? విసిరినవా? రాయి తిన్నవా? బయటికి వెళ్ళి రాళ్ళు వేస్తావు కదా. మరి ఏంటి చెప్పు? నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తాను త్వరగా. మీకు తెలుసా ఏం మాట వినలేదో? డాడీ చెప్పిన మాట మమ్మీ చెప్పిన మాట వినకుండా ఎక్కడ ఉన్నా తెలుసా మీకు? నువ్వు చెప్పరా? బయటకి వెళ్తారా? క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతావు. మమ్మీ ఎలా తంటారా? అని నువ్వు ఎలా వెళ్తావురా? ఎలా తంటే చూడకుండా వెళ్ళిపోతావా? సైలెంట్కి వెళ్తావా? అమలు చేసి వెళ్తావా? గొడవ చేసి వెళ్తావా? ఎలా వెళ్తావు? మమ్మీకి చెవిలో చెప్పి వెళ్తాడట. సో మమ్మీ చెప్పిన మాట డాడీ చెప్పిన మాట ఈ రోజు నుంచి ఎంతమంది వింటారు? సరే, ఒక ప్రశ్న, ఎందుకు వింటారు? ఎందుకు వినాలి? యేసయ్యకి మమ్మీ డాడీ చెప్పిన మాట వినడం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఇష్టమైతే యేసయ్యకి నువ్వు ఏం ప్రార్థన చేసినా యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ఓకే, అర్థమైందా? 2 అయిపోయినాయా 3 అయినాయా? ఏంటి మొదటిది ఏమైంది? ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు సండే స్కూల్ దగ్గర రావాలి. నెంబర్ 2, రెండోది ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మీరు ఎవ్వరు కూడా మాట్లాడలేదని చెప్తున్నారు. ఇప్పుడు యేసయ్య నా చెవిలో చెప్తున్నాడు. యేసయ్య ఎవరంటలేదు? హలో, నన్ను సైలెంట్గా ఉంటారా? ఇప్పుడు ఎవరు ఎట్లేదు. నిజమేనా? కానీ ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఎందుకు వినాలి? యేసయ్యకి మీరంటే చాలా ఇష్టంగా ఉండాలంటే ఫస్ట్ ఎవరి మాట వినాలి? పేరెంట్స్ మాట వినాలి, తల్లిదండ్రుల మాట. మూడవది ఏంటో తెలుసా? మీరు ఇంట్లో మమ్మీ గురించి కానీ డాడీ గురించి కానీ అక్కతో కానీ చెల్లితో కానీ చర్చ్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కానీ పాస్టర్ గారి దగ్గర కానీ ఆంటీతో కానీ అంకుల్తో కానీ ఎవరు కనిపించినా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అంటే ఎలా ఇవ్వాలి? రెస్పెక్ట్ అంటే మర్యాద ఇవ్వాలి. ఎవరైనా కనిపించిన వెంటనే ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్ అని చెప్పారు. ఇలా పెట్టండి ఒకసారి. ప్రైజ్ లార్డ్ ఆంటీ, ప్రైజ్ లార్డ్ అంకుల్ అని చెప్పాలి. పాస్టర్ ఎదురు కనిపించారనుకో అక్కడ వెళ్ళిపోకూడదు. అక్క అన్నయ్య కూడా అని చెప్పాలి. మీకు పెద్దోళ్ళు కనిపించారనుకో ఏం చెప్పాలి? ప్రైజ్ లార్డ్ అక్క అని చెప్పాలి. చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరు పెద్దోళ్ళు వాళ్ళకి చెప్పండి ఒకసారి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అక్క అని చెప్పండి. పెద్దోళ్ళకి దానికల్లా అందరికి ఆంటీలకి అందరికి ఒకసారి ప్రైజ్ లార్డ్ పడే వాళ్ళకి గట్టిగా చెప్పాలి. మీరు చెప్పలే మరి.
వాళ్ళు చెప్పిన వెంటనే ఎవరో చెప్పాలి అని చెప్పకూడదు. మీరు కూడా మీరు సీరియస్ గా ఉండకూడదు ఆ దగ్గర. మీరు కూడా ఏం చేయాలి? ప్రైజ్ లో ఉన్నానా అని చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? ప్రైజ్ లో ఉన్నానా అని చెప్పాలి. ఆయన క్లాస్ వస్తుంది. వెరీ గుడ్. ఎంతమందికి అర్థమవుతుంది? అందరితో కూడా ఎలా ఉండాలంటే మర్యాదగా మాట్లాడాలి. రే అక్కడికి వెళ్ళి ఎవరు ఉన్నారో చూడండి, అక్కడికి వెళ్ళి చూసి ఎవరు లేరు అని చెప్పకూడదు. అక్కడ ఎవరితో అయితే మాట్లాడుతున్నావు వాళ్ళతో. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను అనుకో, నేను చెప్పాను లేవు లేరా పైకి ఒకసారి ఇలా రండి. అక్కడికి వెళ్ళి అక్కడ బ్లూ బాల్ ఉందో లేదో చూసి వచ్చినట్టు చెప్పు. ఉంటే ఉందని చెప్పు, లేదని లేదని చెప్పు. అది అక్కడ ఏమన్నాడు? ఉంది అన్నాడు. కానీ ఏం చెప్పాలి మర్యాదగా మాట్లాడాలంటే? ఉంది పాస్టర్ గారు అని చెప్పాలి, లేదంటే ఉంది అంకుల్ అని చెప్పాలి. ఉంది తాతగారికి మాత్రం చెప్పకూడదు. కుటుంబంలో ఉంది అంకులు లేదా అన్నయ్య లేదా పాస్టర్ గారు, అంతే. మూడింటికే మీకు పర్మిషన్. ఓకేనా? ఎవరన్నా సరే ఇంట్లో అమ్మ చెప్పింది, నాన్న చెప్పిన తాతగారు అనకండి పోయి, అది ఏ సైకిల్ ఉండదు అసలు. ఇప్పుడు చెప్పరా వెళ్ళి అడిగి వెళ్ళి ఆ బ్లూ బాల్ ఉందా లేదా? ఉందా అంకుల్? వెరీ గుడ్. బతికిపోయావు. వెళ్ళు. నువ్వు రామ్మా, వస్తావా? నువ్వు రారా, నువ్వు రా. అక్కడికి వెళ్ళి ఇలా పైకి రా, పైకి రా. అక్కడికి వెళ్ళి గోల్డ్ బాల్ ఉందా లేదా చూడు ఒకసారి. ఉంది అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా చెప్పాలి, అలా చెప్పాలి. ఓకేనా? రైట్. ఓకేనా? అర్థమైందా మీకు అందరికి? ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, వెరీ గుడ్. తర్వాత చంద్ర అంటే ఎలా అంటే ఒకసారి అక్కడి నుంచి అమ్మ నువ్వురా, అమ్మ ఎక్కడి నుంచారా? ఎక్కడి నుంచి? నువ్వురా, వెళ్ళరా, నా దగ్గర అడిగి క్రిస్మస్ తాత ఫోటో ఉందో చూసిరా? మమ్మీ చెప్పు ఉందో లేదో. ఏం చెప్పు? అంత మమ్మీ ఏంటో మమ్మీ. క్రిస్మస్ తాత ఫోటో ఉందా లేదని వచ్చి మమ్మీకి చెప్పు. వెళ్ళు అడిగి అక్కడ చెట్టుకి ఏంటి ఉంది మమ్మీ? వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళమ్మా, వెళ్ళు, కూర్చో. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? దీన్ని ఏమంటారంటే మేనర్స్ అంటారు, మర్యాద అంటారు. యేసయ్యకి ఇష్టం అందరికంటే, అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది ఏంటో తెలుసా? మర్యాద, మేనర్స్. ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినప్పుడు మనం ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఎలా ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో వాళ్ళ కోసం అని మెన్షన్ చేసి, మమ్మీ అయితే మమ్మీ. ఇప్పుడు సపోజ్ ఇలా రారా, నువ్వు రారా, ఎందుకంటే నువ్వు చూస్తున్నాను పెరగట్లేదు అనుకుంటున్నావు, నాకు తెలుసు నీ సంగతిగా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అనుకో, స్కూల్కి వెళ్తున్నాను అని మమ్మీకి డాడీకి చెప్తున్నావు అనుకో, ఎలా చెప్తావు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? స్కూల్కి వెళ్తున్నాను అంటారు. అలా కాదు. ముందు మమ్మీ అని కానీ ఎవరితో అయితే చెప్తున్నావు వాళ్ళతో ఏం చేయాలి? మేము అందరినీ పరిశీలించినప్పుడు ఎవ్వరికీ మేనర్స్ లేదు. మీ సండే స్కూల్ పిల్లలకి, మీ సండే స్కూల్ పిల్లలు ఎవ్వరికీ మేనర్స్ లేదు, ఒక్కరు కూడా లేదు. నేను మీ అందరికీ కూడా కావాలని 1 వీక్ టెస్ట్ చేశాను. కావాలని పిలిచి అడిగి వెళ్ళి చూసిరా అంటే అడిగి వెళ్ళి చూసి లేదు అనుకుని వెళ్ళిపోయారు. అంటే సండే స్కూల్ టీచర్స్ చెప్పట్లేదు వీళ్ళకి అనిపించింది నాకైతే. మరి సండే స్కూల్ టీచర్స్ మెయిన్ బేసిక్ థింగ్స్ చెప్పట్లేదా అనిపించింది. ఇది చాలా బేసిక్ థింగ్స్. ఎంతో గొప్ప గొప్ప స్టోరీలు, డీప్ స్టడీస్ అని చెప్పక్కర్లేదు. సండే స్కూల్ టీచర్స్ కూడా మెయిన్ బేసిక్ థింగ్స్ వాళ్ళకి ప్రేమ యొక్క స్టాండర్డ్స్ వాళ్ళకి నేర్పించాలి. మన సండే స్కూల్ పిల్లల్లో అది కనిపించట్లేదు. ఎవరికి రెస్పెక్ట్ లేదు, ఎవరికి మేనర్స్ తెలియదు, ఎవరు అమలు చేయకుండా కూర్చోవడం అన్నది తెలియదు, ఎవరు ఒక సిస్టమేటిక్ గా కూర్చోవడం అన్నది తెలియట్లేదు. సో సండే స్కూల్ టీచర్స్ ఎవరున్నారు ఇక్కడ? మీకు కూడా చెప్తున్నాను, మీరు మెయిన్ ఆ బేసిక్ థింగ్స్ వాళ్ళకి నేర్పించాలి. బాగా నేర్పించట్లేదు నేను అనట్లేదు, కానీ ఇంకా వాళ్ళు నాటు ఆంటీ ఒకసారి కనిపించారు. ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ అని చెప్పారు. ప్రైజ్ లాడ్ రా అని చెప్పారు. మరి అలాగే వెళ్ళాడు. మళ్ళీ అలాగే వెళ్ళాక వచ్చి మళ్ళీ ఆంటీ కనిపించారు. ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ అరే ప్రైజ్ లాడ్. మళ్ళీ ఇలాగెళ్ళి ఒక పావుగంటకి మళ్ళీ అటు తిరిగి మళ్ళీ వస్తే మళ్ళీ ఆంటీ పాప అటు నుంచి అక్కడి నుంచి వస్తుంది. వస్తే ఆంటీకి ప్రైజ్ లాడ్
రే ఇప్పుడే కదా చెప్పామంటే అలా కనిపించినప్పుడల్లా చెప్పకూడదు. ఒకసారి వచ్చిన వెంటనే ఒకసారి మనం పలకరించాలి, మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత పలకరించాలి. ఇంటికి ఎవరన్నా వస్తే, కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళు ఏం చేయాలి? నమస్తే అంకుల్, నమస్తే అండి అని చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇది ఈ 3 కూడా యేసయ్యకి ఇష్టం. ఇప్పుడు చెప్పండి 3 ఏంటేంటో. సండే స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళడం అంటే జీసస్ చాలా ఇష్టం. పేరెంట్స్ చెప్పిన మాట అంటే వినడం అంటే జీసస్ చాలా ఇష్టం. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం అంటే జీసస్ కి చాలా ఇష్టం. మీరు ఈ 3 చేసి ఏది ప్రేయర్ చేసినా యేసయ్యకి ఇష్టం. ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి అర్థమైంది స్టోరీ? ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రేయర్ చేసుకుందామా? అడుగుదామా? అడగండి. ఇప్పుడు యేసయ్యని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని 3 యేసయ్యా నేను ప్రతి సండే స్కూల్ రావడానికి సహాయం చేయడం ప్రేయర్ చేయండి. అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. గట్టిగా కళ్ళు మూసుకుని ప్రేయర్ చేయండి. అందరూ కూడా యేసయ్యా సండే స్కూల్ మీరు రెగ్యులర్ గా రావడానికి సహాయం చేయండి. మా పేరెంట్స్ మాట వినడానికి మాకు సహాయం దయచేయండి. మాకు మేనర్స్ అంటే ఏంటో మాకు నేర్పించండి ప్రభువా. అందరికి మర్యాద ఇవ్వడం అంటే మాకు నేర్పించండి. మేము చిన్న పిల్లలము, మాకు మా పేరెంట్స్ తో చక్కగా ఉండడానికి, పెద్దవాళ్ళతో చక్కగా ఉండే జ్ఞానం మాకు దయచేయండి అని ప్రార్థన చేయండి. యేసయ్య రాత్రి ప్రేరేపించాడు. ఆ తర్వాత ఆ విధంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య అన్ని మీకు ఇస్తాడు. ప్రభా నీకు స్తోత్రాలైనా. చిన్నపిల్లలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బేసిక్ గా ప్రభా నీతో ఒక మంచి రిలేషన్ చిన్నపిల్లలు ఏర్పరచుకోవడానికి బాల్యం నుండి ప్రభా ఈ చిన్నతనం నుంచి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ బిడ్డలు మార్చుకోవడం నీకు అయ్యా. ప్రాముఖ్యంగా ఎవ్రీ సండే ప్రభా మీ యొక్క సన్నిధికి రావడానికి నేర్చుకోవడానికి, అలాగే ప్రభా పేరెంట్స్ మాటకి వారు లోబడే అభిషేకం వారికి దయచేయండి. పేరెంట్స్ చెప్పిన మాట వినే జ్ఞానం వారికి దయచేయండి. ఎవరైతే మొండి వాళ్ళు ఉన్నారో ఆ మొండితనం నుంచి యేసునామములో వారిని విడుదల చేస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి. అలాగే ప్రభా వారి పెద్దవాళ్ళకి ఎలాగా ప్రభా ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలో కావలసిన జ్ఞానము వారికి చిన్నతనం నుంచి వారికి నేర్పించండి అయ్యా. వాళ్ళు చేసిన ప్రతి ప్రేయర్ మీరు ఆలకించి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. మరి గట్టి క్లాప్స్ కూడా పాస్టర్ గారు చూసారా, పాస్టర్ గారు ఎంత మాట అన్నారు. మీరందరూ కూడా ఏలేదు. నేను అందుకే చెప్తూ ఉంటాను, మీరు ఏం చేయాలి, పెద్దవారికి ప్రైజ్ లార్డ్ చెప్పాలని. ఇప్పుడు ఏమైంది, మీరు పడిన కష్టాలు, టీచర్స్ చెప్పిన కష్టాలన్నీ వృధాపోయిందా లేదా, వేస్ట్ అయిపోయిందా లేదా? అందుకే మనం ఏం చేయాలంట, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, టీచర్స్ చెప్పినప్పుడు వినాలి. లేదంటే ఎలా ఉంటే చెడ్డ సాక్ష్యాలు వస్తుంది. మీకు అన్ని నేర్పించాం కదా, నేర్పించినప్పుడు మీరు ఏం చేశారు, మర్చిపోయారు. అవునా కదా, మర్చిపోయి ప్రైజ్ లార్డ్ చెప్పడం మర్చిపోయారు. కానీ పాస్టర్ గారు కొంతమంది చెప్తారు, మా పాత స్టూడెంట్స్ చెప్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియదు నేర్పిస్తామండి. మీరు అంత మాట అంటే మాకు కూడా బాధ వేస్తుంది. ఎందుకంటే మేము కష్టపడి చాలా ఈ రోజుకి ఇలా కూర్చున్నారంటే నిజంగా దీని ముందు తర్వాత ఎన్నో శ్రమలు ఉంది మాకు. లేదంటే వీళ్ళందరూ ఇలా కూర్చున్న పిల్లలు కాదు, పరిగెత్తేవారు. సో దీని వెనకాల టీచర్స్ బాగా కష్టం, అలాగే మా కష్టం ఎంతో ఉంది. కాబట్టి దీనివల్ల మేము అందరికి విల్లియా కూడా అయ్యాము. శత్రువు నన్ను భయపెట్టి నా ఫోటో చూపించి కూడా పిల్లలు పెంచిన వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు వచ్చేస్తారు. అంటే ఎలా పిల్లలకు తయారైందంటే శత్రువులా తయారైపోయాను. అలాగా కష్టపడ్డాము. సో కాబట్టి ఉన్నారు 50% పెద్దవాళ్ళకి ఎక్స్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50% లేవు. వాళ్ళ చిన్నపిల్లలు క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ టైం మీరు రిపీట్ చేస్తా ఇలాంటి సాక్ష్యాలు వస్తుంది. ఓకేనా? యేసయ్య అంటే ఏమి ఇష్టం, డిసిప్లైన్ ఇష్టం. ఓకేనా? డిసిప్లైన్ చెప్పావా లేదా మీకు? డిసిప్లైన్ ఎలా ఉండాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రుల మాటలు వినాలి. ఓకేనా? అది యేసయ్యకి చాలా ఇష్టం. తల్లిదండ్రుల మాట విన్నప్పుడు యేసయ్య చూసి ఏం చేస్తారు, మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలంట యేసయ్యకి చాలా ఇష్టం అంట. ఓకేనా? అర్థమైంది కదా, చిన్నపిల్లలకి యేసయ్యకు చాలా ఇష్టం అట. సో ఆయన దగ్గర ఏముంది, చాలా గిఫ్ట్ ఉంది మాట, సర్ప్రైజ్ గిఫ్ట్లు చాలా ఉంది. కానీ మనం ఎందుకు పొందగట్లేదు తెలుసా, ఎందుకు మన దగ్గరికి రావట్లేదు తెలుసా? మనం మమ్మీ డాడీ మాట, మమ్మీ ఏదైనా చెప్పినప్పుడు మనం వినకపోవడం,
డాడీ ఏదైనా చెప్పినప్పుడు వినకపోవడం, అన్నయ్య ఇంట్లో ఉంటే అన్నయ్య మాటలు వినకపోవడం, అక్క ఉంటే అక్క మాటలు వినకపోవడం, ఇలా అన్ని జరిగినప్పుడు యేసయ్య ఇప్పుడు ఓకేనా. మనం ఏం చేయాలి ఈ రోజులందు? ఏం చేయాలి ఈ రోజులందు? పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత ఇంట్లో పాస్టర్ గారికి, ఇక్కడ చర్చికి వచ్చిన పాస్టర్ వరకు, చర్చిలో ఉన్న పెద్దలకు, అక్కలకు, ఆంటీలకు, అంకుల్కు, అన్నయ్యలకు అందరూ కూడా ప్రైజ్ లార్డ్ చెప్పాలి ఓకేనా. ప్రైజ్ లార్డ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లో వెళ్తామా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇప్పుడు చిన్నపిల్లలందరూ వచ్చి ఒక డాన్స్ చేస్తాం ఓకేనా. చిన్నపిల్లలందరూ వచ్చేయండి. Golden bells are ringing, ding dong, sing, jingle, jingle, jingle.
వచ్చి చూచిరి నమస్కరించిరి వచ్చి చూచిరి నమస్కరించిరి మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెను చిన్ని పశువుల పాకలో పుట్టెను दुनिया का बादशाह
दुनिया का बादशाह यीशु है उसके बादशाह
அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 அற்புதங்கள் கொண்டே போகுதே, அற்புதங்கள் புரிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் கருத்தில் உள்ளதே. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் கருத்தில் உள்ளதே. நிறைவேறாத வாக்குத்தத்தங்கள், நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர்களுக்காக நடக்க போகுதே. அதற்கும் தங்கள் பார்த்து போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேசங்கள் கிடையாது அற்புதங்களை செஞ்சு துணை என்ற சந்ததி இதையெல்லாம் தாண்டி அடியெல்லாம் தாண்டி ஏவே ஏவே மேலே ஏவே. கடையாயிருக்கும் இரும்பு கதவே தானாகவே நடக்க போகுது. கடையாயிருக்கும் இரும்பு கதவே தானாகவே நடக்க போகுது. கேள்விப்படாத ஐஸ்வர்யங்கள், கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே. உன் கடமையை நம்ப போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. Super natural and super natural and super natural and super natural and
దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప
సిలువ పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎనగని దానని ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరచగలడు. రహస్యముగా ఆమెను విన్నాడని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ప్రజలకు తెలియజేయమనగా ప్రజాసంఖ్య రాయాలని ఐశ్వర్యాస్తులు నిర్ణయించడంగా ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమన్నా. అమ్మా, నా భార్యని ఇంటించేదాను. నీటిలో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినమున యెరూషలేముకు వచ్చి రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానం సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మన యొక్క రాజును పూజించడమా? అసంభవం. ఈసారి సంపత్తుందా? ఈసారికి గొర్రెలకు చేత ఏంటో మళ్ళీ ఈ దేశం భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగను మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట నేను చూచెదరు.
లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.